అలాగే మాక్సిమం అందరూ నార్మల్ డెలివరీకే ట్రై చేస్తూ ఉంటారు. అండ్ డాక్టర్స్ కూడా నార్మల్ డెలివరీకే ఫస్ట్ ప్రయత్నిద్దాం. ఇఫ్ ఇన్ కేస్ ప్రాబ్లమ్ అయితేనే సిజేరియన్‌కి వెళ్దామని చెప్తూ ఉంటారు డాక్టర్స్ కూడా. ఎలాంటి కేస్‌లో మనం సిజేరియన్‌కి వెళ్ళాల్సొస్తుంది? సో ఎవరికైనా ఆడవాళ్ళకి నార్మల్ డెలివరీ అయితే బావుండు అని ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటో సిజేరియన్ కూడా చేయాల్సిన అవసరం పడుతుంది. సో సిజేరియన్ ఎందుకు చేస్తారు అన్న కాజెస్‌లో మనం చూసుకుంటే మదర్ యొక్క కాజెస్, బేబీ యొక్క కాజెస్ అని ఉంటాయి. సో మదర్‌లో ఏంటంటే పెల్విస్ అంటే మనకు పెల్విక్ బోన్ ఒకవేళ ఒక నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే మదర్ యొక్క పెల్విక్ బోన్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. బేబీ అనేది యావరేజ్ సైజ్‌లో ఉండాలి. కరెక్ట్ పొజిషన్‌లో ఉండాలి. సో ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నప్పుడు మాత్రమే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మదర్‌కి పెల్విక్ బోన్ స్ట్రక్చర్ అనేది కరెక్ట్‌గా ఉండకపోవచ్చు. సో దానివల్ల ఏంటంటే బేబీ హెడ్ అనేది సరిగ్గా ఫిక్స్ అవ్వకపోవడము, ప్రొలాంగ్డ్ లేబర్ అవ్వడము, బేబీ ఫిక్స్ అవ్వకపోతే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో అలాంటి సందర్భాల్లో మనం సెఫాలోపెల్విక్ డిస్ప్రపోర్షన్ అంటాం. సో అలాంటి సిచ్యుయేషన్స్‌లో కంపల్సరీగా సిజేరియన్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే కాకుండా ప్లాసెంటల్ కాజెస్ అంటే మాయ అంటాం. సో ఆ మాయ కూడా నార్మల్‌గా ఏంటంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద గర్భసంచిలో ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ప్లాసెంట్ అనేది లో లయింగ్ అంటే కింద మన గర్భసంచి ముఖద్వారం మీద సర్విక్స్ మీద పడుకొని ఉంటుంది. సో దాన్ని ప్లాసెంటా ప్రీవియా అక్రిటా అంటాం. అలాంటి సిచ్యుయేషన్స్‌లో నార్మల్ డెలివరీ అనేది అవ్వదు. చేసినా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్సెసివ్ బ్లీడింగ్ అయిపోయి మదర్‌కి ప్రాబ్లమ్స్ వచ్చే సిచ్యుయేషన్స్‌లో కంపల్సరీగా సిజేరియనే చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అంటే పెల్విస్ బావుంది, బేబీ మంచి కరెక్ట్‌గా ఫిక్స్డ్‌గా ఉంది. నార్మల్ సైజ్ బేబీ ఉన్నా గానీ ఫీటల్ డిస్ట్రెస్ అంటే బేబీ మనం నార్మల్ డెలివరీకి ట్రై చేసినప్పుడు హార్ట్ బీట్ ఎప్పుడైనా లో అయినప్పుడు దాన్ని మనం ఫీటల్ డిస్ట్రెస్ అని అంటాం. సో అలాంటి సందర్భాల్లో మనము నార్మల్ డెలివరీని ప్రొలాంగ్ చేయడం వల్ల బేబీ యొక్క హార్ట్ బీట్ తగ్గుతుంది అంటే ఇమీడియట్‌గా మనం సిజేరియన్ సెక్షన్ డెలివరీని ఆప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా ఆలిగో అంటే వాటర్ లెవెల్స్ అంటే బేబీ చుట్టూ యొక్క వాటర్ లెవెల్స్ చాలా ఎక్కువ మోతాదులో తగ్గినప్పుడు కూడా సివియర్ ఆలిగో హైడ్రామియాస్ ఉన్నప్పుడు కూడా సిజేరియన్ సెక్షన్ చేయాల్సిన సిచ్యుయేషన్ అవసరం పడుతుంది. కొన్ని కొన్ని కండిషన్స్ మదర్‌కి మెడికల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎక్కువగా బీపీ ఉంది, ఫిట్స్ వస్తున్నాయి, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మదర్‌కి. ఈ కార్డియాక్ అనామలీస్ వల్ల ఏంటంటే నార్మల్ డెలివరీ చేస్తే మదర్‌కి రిస్క్ అవుతుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో కూడా మనము సిజేరియన్ సెక్షన్ కంపల్సరీగా చేయాల్సిన సిచ్యుయేషన్స్ ఉంటాయి. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.